ఎపిసోడ్ 4 తను చెప్పిన నిజం తర్వాత నేను చాలా ట్రై చేశాను తన నుంచి దూరం అవ్వాలని. కానీ అదంత ఈజీ కాదని అప్పుడే అర్థమైంది. తను మాత్రం డైలీ కాల్ చేస్తూనే ఉన్నాడు. నేను మాట్లాడకపోతే అంటే కాల్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటున్నాడు. మీరు అనుకోవచ్చు బ్లాక్లో పెట్టొచ్చుగా అని. అలా ఒక 2 సార్లు అలాగే పెట్టాను. వేరే వాళ్ళ నెంబర్ నుంచి కాల్స్ చేయడం, లేదంటే డైరెక్ట్గా మా ఇంటి ముందుకి వచ్చి నుంచుని హారన్స్ కొట్టడం అలా చేస్తున్నాడు. ఫైనల్లీ నేను మాట్లాడటం స్టార్ట్ చేశాను. కానీ ఒక లైన్ పెట్టుకున్నా, మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఒకరోజు తనే సడన్గా అన్నాడు, చిన్ని నీకొకటి చెప్పాలి అని. నాకు కొంచెం భయం వేసింది. ఏంటి అని అడిగాను. అప్పటి వరకు ప్రపోజ్ చేసుకొని మేము, తను నిజం చెప్పిన మరుక్షణమే నా ప్రేమ చచ్చిపోయింది. ఏదో బస్లో అలా కలిసాంలే, కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం అది ఇద్దరికీ తెలుసు. కానీ ఇంతవరకు అయితే ప్రపోజ్ చేసుకోలేదు. ఐ లవ్ యూ చిన్ని, నువ్వు నా బంగారం రా. నిన్ను చూసిన ఆ క్షణం ఏదో తెలియని ఆనందం. నువ్వు నాకు కావాలి చిన్ని అని అన్నాడు. నేను షాక్ అయ్యా. ఏంటి జోక్ చేస్తున్నావా అని అడిగాను. కానీ తను సీరియస్గా మాట్లాడుతున్నాడు. నా మైండ్లో ఒక్కటే రన్ అవుతుంది, ఇతనికి ఆల్రెడీ పెళ్ళయింది, బాబు కూడా ఉన్నాడు. అప్పుడు ఇది లవ్ ఏంటి? నేను తనకి స్ట్రైట్గా చెప్పాను, నీకు పెళ్ళయింది, బాబున్నాడు, ఇది మర్చిపోకు అని చెప్పాను. కానీ తను మాత్రం ఒకటే చెప్తున్నాడు, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా నేనుండలేను అని. నాకేం అర్థం కావట్లేదు. ఒక సైడ్ నా హార్ట్, ఇంకో సైడ్ నా బ్రెయిన్. కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యా. ఒక 1 వీక్ ఇలాగే మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ నేను క్లియర్గా చెప్పాను, నేనైతే నిన్ను లవ్ చేయను, ఫ్రెండ్గా మాత్రం ఉంటాను అని చెప్పాను. ఒకరోజు నాతో తను కాల్ మాట్లాడుతూ వాళ్ళ అమ్మకి ఇచ్చేశాడు. నేను షాక్. ఏం మాట్లాడాలి అని భయం వేసింది. ఆంటీ మాట్లాడుతుంటే నేను సైలెంట్గా ఉన్నా. ఏంటమ్మా మాట్లాడావు అని అడిగారు ఆంటీ. చెప్పండి ఆంటీ అని నేను స్లోగా మాట్లాడాను. ఎక్కడి వరకు వచ్చింది అమ్మా మీ లవ్ మ్యాటర్ అని అడిగింది. వాళ్ళ అమ్మ నాకేం మాట్లాడాలో తెలియలా. ఆంటీ మా మధ్య లవ్ ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని అన్నాను. నా మాటలు వింటున్న తను కోపంతో కాల్ కట్ చేశాడు. మళ్ళీ తర్వాత కొంచెం సేపు ఆగి నాకు కాల్ చేసి తిట్టాడు. ఎందుకు అలా చెప్పావు మీ అమ్మకి అని నేను సీరియస్గా మాట్లాడాను. నాకు నువ్వంటే ఇష్టం, కానీ నీకు ఆల్రెడీ పెళ్ళయింది, బాబున్నాడు, ఎలా యాక్సెప్ట్ చేస్తాను అని అనుకున్నావు అని అన్నాను. తను మాత్రం ఇంకా స్ట్రాంగ్గా చెప్పాడు, నాకు నువ్వు కావాలి చిన్ని అని. ఆల్రెడీ మా ఇంట్లో చెప్పేశాను చిన్ని నీ గురించి, నీ ఫోటో చూపించాను, మన పెళ్ళికి మా ఇంట్లో ఒప్పుకున్నారు, మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడనా అని అడుగుతున్నాడు. దానికి నాకు ఏం చెప్పాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక అర్థం కాలేదు. ఆ మాటలు విన్నాక నా లైఫ్లో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. తనని యాక్సెప్ట్ చేయాలా, లేక నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసి దూరం అవ్వాలా? నెక్స్ట్ ఎపిసోడ్లో నా డెసిషన్ నా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. డోంట్ మిస్ ఎపిసోడ్ 5. ఓకే, బాయ్ బాయ్. తర్వాత ఏం జరిగిందో వెయిట్ చేయడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా స్టోరీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఇలాంటి పర్సన్ ఉంటే కన్ఫామ్గా వాళ్ళకైతే షేర్ చేయండి.